నరసరావుపేట బరంపేటలో ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వెంచేసి ఉన్న శ్రీ వికనసాచార్య స్వామివారి జయంతి మహోత్సవంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహం, మండపారాధన, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తులసీ దళార్చనం, శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ డైరెక్టర్ ఏపీ అర్చక ట్రైనింగ్ అకాడమీ లెక్చరర్ ఆర్ఎస్ యూనివర్సిటీ తిరుపతి విద్యావారిధి డాక్టర్ నారాయణ గారిచే ప్రవచనంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యం నిర్వహించారని ఆలయ అర్చకులు బాజీ తెలిపారు. జన్మని తరింప చేసుకుంటాడు, వారికి ముక్తి మార్గం కలుగుతుంది అని చెప్పారు. प्राणाहो दर्धिष्ण्यादुत्सत्पेद येयम् प्रागाद्यशस्वती सा मा प्रोर्नोतु तेजसा यशसा ब्रह्मवर्चसे नेति तेजस्यैव यशस्वी ब्रह्मवर्चसी भवति. వరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రవణ పౌర్ణమి సందర్భంగా వైఖానస జయంతి అతి వైభవంగా జరుపబడుతోంది. ఈ కార్యక్రమానికి తిరుమల నుంచి తనూజ్ విష్ణు అనేటువంటి సంస్కృత పండితుడు వారి చేత అర్చన వైభవం గురించి వివరంగా ఉపన్యాస ప్రవచన కార్యక్రమం, అనంతరం పదయారాధన కార్యక్రమం. ఇది దేవాలయం లీలా దేవస్థానంలో 40 సంవత్సరాలుగా కేపీ రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతూ ఉంది. ఈ బరంపేటలో వేయించేసినటువంటి లీలా వెంకటేశ్వర దేవస్థానంలో వైఖానస జయంతి సందర్భంగా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. హోమములు, అదేవిధంగా ప్రవచనం తిరుపతి నుంచి వచ్చినటువంటి తనూజ్ విష్ణు గారు వచ్చారు. వారు వైఖానస జన్మల గురించి, మానవ జన్మ గురించి కూడా ఎలా ఉండదో, ఒక ప్రాశస్త్యం ఏంటి, గొప్పతనం ఏంటి, ఎన్నో జరుగుతూ ఉంది చెప్తున్నప్పుడు వారు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే ధర్మం అనే దాని మీద ఆధారపడింది. అందువల్ల ఉత్తమమైన జన్మ అంటారు మానవ జన్మ.